సో ఈ మధ్య హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఒక నలుగురు ఎడ్యుకేటెడ్ పీపుల్ మాట్లాడుకునే టైంలో డెఫినెట్ గా ఈ టాపిక్ వచ్చే ఉంటుంది. అదే మూసీ నది పునర్జీవనం, మూసీ నది రెజనరేషన్. మూసీ లండన్ లోని థేమ్స్ నదిలా మారిపోతుందని గవర్నమెంట్ చెప్తుంది. కానీ అసలు ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది, ఎక్స్పర్ట్స్ ఈ ప్రాజెక్ట్ ను ఎందుకు తప్పుపడుతున్నారు, ఈ వీడియోలో కవర్ చేద్దాం. టు బిగిన్ విత్, థేమ్స్ నది అనేది ఒకప్పుడు మురికి కూపమే. కానీ దాన్ని బాగు చేయడానికి వాళ్ళు దశాబ్దాల పాటు వందల కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ను నిర్మించారు. ఆ ప్రాథమికమైన టెక్నికల్ పని జరగకుండా, డిపిఆర్ లేకుండా రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ చేస్తే అది ఖచ్చితంగా పేదల కన్నీళ్ళ మీద కట్టిన కాంక్రీట్ అడవిలానే ఉంటుంది. కమింగ్ బ్యాక్, గవర్నమెంట్ అంటున్న మూసీ ప్రాజెక్ట్ కి ఎక్స్పర్ట్స్ రేస్ చేసిన కన్సర్న్స్ కి మధ్య పెద్ద గ్యాప్ ఉంది. అదేంటంటే, ఒకటి సుందరీకరణ అంటే బ్యూటిఫికేషన్, రెండోది పునర్జీవనం అంటే రెజ్యువినేషన్. సింపుల్ గా చెప్పాలంటే, మీకు సపోజ్ ఫుల్ గా ఫీవర్ వచ్చి బాడీ పెయిన్స్ తో డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన ట్రీట్మెంట్ చేసి మెడిసిన్స్ ఇవ్వకుండా ఫేస్ కి ఫెయిర్ అండ్ లవ్లీ రాసి పౌడర్ కొట్టి సూపర్ ఉన్నావు ఇక ఇంటికి వెళ్ళిపో అంటే ఎలా ఉంటుంది? సేమ్ టు సేమ్ ఇప్పుడు మూసీకి కూడా అదే ట్రీట్మెంట్ జరుగుతుంది. అసలు నదిని బాగు చేయడం అంటే ఏంటి? సిటీలో ఉన్న మురికి నీరు, ఫ్యాక్టరీల కెమికల్స్ నేరుగా నదిలోకి రాకుండా ఆపాలి, నీటిని శుద్ధి చేయాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్లానింగ్ ఏంటి? నీటిని శుభ్రం చేసే తర్వాత చూద్దాం. ముందు నది చుట్టూ పార్కులు కడతాం, పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు కడతాం, రోడ్లు వేస్తాం అంటున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మురికి కూపంలో ఉన్న నదిని అలాగే వదిలేసి ఆ స్మెల్ వచ్చే నది పక్కన షాపింగ్ మాల్స్, ల్యాండ్స్కేపులు కడితే అక్కడికి ఎవరు వస్తారు? ముక్కు మూసుకొని పార్కుల్లో వాకింగ్ చేస్తారా? లేక ఆ పక్కనే బిల్డ్ చేసే షాపింగ్ మాల్లో కూర్చొని కాఫీ తాగుతారా? ఇది ఎక్కడ లాజిక్? అందుకే ఈ ప్రాజెక్ట్ మొత్తం పర్యావరణం కోసం కాదు, ఒక పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం అన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొంచెం హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పాలి. 1908 లో హైదరాబాద్ కి భయంకరమైన వరదలు వచ్చాయి. అప్పుడు నిజాం నవాబు ఏం చేశారంటే, నదికి అడ్డంగా ఇనుము, సిమెంట్ తో పెద్ద పెద్ద గోడలు కట్టేయలేదు. మూసీ నది ఒడ్డున ఏకంగా 14 అందమైన ఉద్యానవనాలు, ల్యాండ్స్కేప్లు కట్టించారు. ఫేమస్ ఆర్కిటెక్ట్ సర్ మిర్జా అలీ గారు వాటిని అద్భుతంగా డిజైన్ చేశారు. అప్పట్లో మన ఫోర్ ఫాదర్స్ సాయంత్రం 6 గంటలు కాగానే చల్లటి గాలి కోసం మూసీ ఒడ్డుకు వెళ్ళేవారట. అక్కడ పచ్చటి గడ్డి మీద కూర్చొని ప్రశాంతంగా రేడియో వింటూ కబుర్లు చెప్పుకుంటూ ప్రకృతిని ఎంజాయ్ చేసేవాళ్ళు. అంటే నదికి మనుషులకు మధ్య ఒక ప్రాణం ఉన్న బంధం ఉండేది. సుందరీకరణ కోసం నది చుట్టూ కాంక్రీట్ గోడలు అంటే రైటైనింగ్ వాల్స్ కడితే నది తనను తాను శుభ్రం చేసుకునే సెల్ఫ్ ప్యూరిఫికేషన్ శక్తిని కోల్పోతుంది. నది అడుగున ఉండే ఇసుక, ఒడ్డున ఉండే చెట్లు, గడ్డి, దీన్నే మనం రైపేరియన్ జోన్ అంటాం. నీటిని న్యాచురల్ గా ఫిల్టర్ చేసి గ్రౌండ్ వాటర్ ని పెంచుతాయి. కాంక్రీట్ వాల్స్ వేస్తే నది ఒక పెద్ద మురికి కాలువ అంటే కాంక్రీట్ కెనాల్ లా మారిపోతుంది. నేను ఇందాక చెప్పినట్టు నాటి నిజాం విజన్ అప్పట్లో కన్స్ట్రక్ట్ చేసిన పార్క్స్ స్పాంజ్ పార్క్స్ లా పనిచేసేవి. వరద నీటిని పీల్చుకొని సేఫ్ గా ఉంచేవి. ఇప్పుడు కాంక్రీట్ వేస్తే ఆ నీరు భూమిలోకి ఇంకలేక సిటీలోకి వచ్చి అర్బన్ ఫ్లడ్డింగ్ కి దారితీస్తుంది. మరి ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ పచ్చదనాన్ని, ఆ సహజమైన వాతావరణాన్ని తీసుకుపోయి కాంక్రీట్ అడవిని పెంచుతున్నారు. సుందరీకరణ పేరుతో నది చుట్టూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు కడితే ఇక నదికి, సామాన్య జనానికి కనెక్షన్ ఎక్కడ ఉంటుంది? అంటే జనాలు నది దగ్గరికి వెళ్ళి గాలి పీల్చుకోవడం మానేసి ఆ బిల్డింగ్స్ లో ఉండే బిగ్ షాట్స్ వల్ల ఏసీ రూమ్ అద్దాల వెనుక నుంచి నదిని చూస్తూ కాఫీ తాగడమేనా డెవలప్మెంట్ అంటే? ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ కట్టి నదిని మనకు దూరం చేయడమే వీళ్ళు చెప్తున్న విజన్. ఇప్పుడు అసలైన కొంచెం బాధ కలిగించే విషయం మాట్లాడుకుందాం. అదేంటంటే, మూసీ నదిని ఆక్రమించేశారు, అందుకే ఆ ఇల్లు కూలగొడుతున్నామని గవర్నమెంట్ చెప్తుంది. సరే, కరెక్టే అనుకుందాం కాసేపు. నదిని మనం కాపాడుకోవాలి, ఓకే. కానీ నాకు చిన్న డౌట్ ఇక్కడ. ఆ జేసీబీలు, ఆ బుల్డోజర్లు కేవలం పేదవాళ్ళ ఇళ్ల మీదకే వెళ్తాయా? వాళ్ళ గుడిసెలు, చిన్న రేకుల షెడ్లు మాత్రమే ఆక్రమణలా? మరి అదే నది ఒడ్డున బఫర్ జోన్ లో బిగ్ షాట్స్, రియల్ ఎస్టేట్ కింగ్స్ కట్టుకున్న వందల కోట్ల ఫామ్ హౌస్లు, లగ్జరీ అపార్ట్మెంట్ల ముచ్చటేంటి? వాళ్ళవి ఆక్రమణలు కావా? వాళ్ళకి ఎన్విరాన్మెంట్ లాస్ వర్తించవా? అంటే సామాన్యుడు రేకుల షెడ్ వేస్తే అది ఆక్రమణ, అదే బిగ్ షాట్స్, గ్లాస్ బిల్డింగ్ కడితే అది రివర్ ఫ్రంట్ వ్యూనా? పూర్ అండ్ రిచ్ కి డిఫరెంట్ గా పనిచేస్తాయి లాస్ అన్ని కూడా కొంతవరకు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఇంకో పెద్ద ట్రాజడీ ఉంది. అసలు ఎక్కడెక్కడ ఇల్లు కూర్చాలి, నది బౌండరీ, హెచ్ఎఫ్ఎల్, హై ఫ్లడ్ లెవెల్ ఎక్కడి వరకు ఉంది అని చెప్పే ఖచ్చితమైన లెక్కలు అసలు ఇప్పటివరకు లేవు. ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు ఉండాల్సిన డిపిఆర్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే, కనీస అధ్యయనం చేయకుండానే ఈ పనులు చేస్తున్నారనేది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. టెక్నికల్ గా నది అంటే కేవలం నీరు పారే కాలువ మాత్రమే కాదు, దానికి ఒక హెచ్ఎఫ్ఎల్, హై ఫ్లడ్ లెవెల్ ఉంటుంది. అంటే చరిత్రలో అత్యధికంగా వరదలు వచ్చినప్పుడు నీరు చేరిన గరిష్ట స్థాయి నది ఒడ్డు నుంచి కనీసం 30 మీటర్లు బఫర్ జోన్ ఉండాలి. ఇక్కడ ఎవరి ఇల్లు ఉన్నా, అది పేదవాడి గుడిసె అయినా, బడాబాబుల గ్లాస్ బిల్డింగ్ అయినా, పర్యావరణం దృష్టిలో ఒకటే. వరద వచ్చినప్పుడు నదికి పేద, ధనిక తేడా తెలియదు. ఖచ్చితమైన హైడ్రాలజికల్ సర్వే లేకుండా పేదల ఇల్లు మాత్రమే కూల్చడం టెక్నికల్ గానే కాదు, లాజికల్ గా కూడా తప్పే. ఇక వీటన్నిటికీ మించి మరో బ్రహ్మాండమైన లాజిక్ చెప్తానండి. మన మూసీ నది మొత్తం పొడవు ఎంతో తెలుసా? అనంతగిరి కొండల్లో పుట్టి అలా ప్రవహించి వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలిసే వరకు దాదాపు 140 కిలోమీటర్స్ ఉంటుంది.
కానీ మన ప్రభుత్వం ప్లాన్ ఏంటంటే మేము నది మొత్తాన్ని ముట్టుకోం, కేవలం హైదరాబాద్ సిటీలో ఉన్న ఆ 52 కిలోమీటర్లు మాత్రమే డెవలప్ చేస్తామంటున్నారు. మిగతా నది సంగతి ఆ దేవుడికి తెలియాలి. ఇది ఎలా ఉందంటే వారం రోజులు స్నానం చేయకుండా ఒంటి నిండా మురికి పెట్టుకొని పైన ఖరీదైన సెంట్ కొట్టుకున్నట్టు ఉంది. సెంట్ కొడితే మురికిపోతుందా? పైనుంచి ఆ మురికి నీరు కెమికల్స్ సిటీలోకి వస్తూనే ఉంటాయి. వీళ్ళు ఇక్కడ పార్కులు కడతారు, అది ఎలా క్లీన్ అవుతుంది? దీనికి ఇంకో మాస్టర్ ప్లాన్ కూడా గవర్నమెంట్ చెప్పింది. అదేంటంటే మేము గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మూసీలో పోస్తామంటున్నారు. వినడానికి భలే ఉంది కదా, కానీ చిన్న లాజిక్ మిస్ అయ్యారు. స్మెల్ వచ్చే మురికి కాలువలో పవిత్రమైన గోదావరి నీళ్ళు పోస్తే ఆ మురికి పోతుందా, లేక ఆ గోదావరి నీళ్ళు కూడా మళ్ళీ మురికిగా మారిపోతాయా? ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లో ద సొల్యూషన్ టు ప్రాబ్లమ్ ఇస్ నాట్ డైల్యూషన్. కాలుష్యాన్ని నీటితో కలపడం పరిష్కారం కాదనే గోల్డెన్ రూల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, 10 లీటర్ల విషపూరితమైన కెమికల్ నీటిలో 100 లీటర్ల గోదావరి నీళ్లు పోస్తే మనకు 110 లీటర్స్ శుభ్రమైన నీరు రాదు కదా, కేవలం 110 లీటర్స్ డైల్యూట్ అయిన మురికి నీరు వస్తుంది. ఇక సొల్యూషన్ గురించి మాట్లాడుకుంటే ఎస్టీపీస్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, తర్వాత సిఈటీపీస్, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, వీటన్నిటిని వందల సంఖ్యలో నిర్మించాలి. సో జీడిమెట్ల, పటాన్చెరు లాంటి ఇండస్ట్రియల్ ఏరియాల నుంచి వచ్చే కెమికల్స్ 100% ట్రీట్మెంట్ అయ్యాకే నదిలోకి వదలాలి. ఈ ప్రాథమిక పని చేయకుండా ల్యాండ్స్కేపింగ్ చేస్తే ఆ స్మెల్ ఎక్కడికి పోదు, అది అలానే ఉంటుంది. ఇన్ అడిషన్ టు ఆల్ దీస్, దీని అంతటికీ ముఖ్య కారణం వాళ్ళు వాడుతున్న VCF, వాల్యూ క్యాప్చర్ ఫైనాన్సింగ్ మోడల్. వేల కోట్ల ప్రాజెక్ట్ కు బడ్జెట్ తేవాలంటే నది ఒడ్డున ఉన్న భూమిని ఖాళీ చేయించి అక్కడ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ లో మాల్స్ కట్టి ఆ అద్దెలతో రెంట్స్ తో అమ్మకాలతో డబ్బు రాబట్టాలని. అందుకే ఎన్విరాన్మెంట్ కన్నా రియల్ ఎస్టేట్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అనేది క్రిటిక్స్ ఒపీనియన్. ఫైనల్లీ హైదరాబాద్ కి గుండెకాయ లాంటి మూసీ నదిని శుభ్రం చేయాలని అందరం కోరుకుంటున్నాం. నది మళ్ళీ పాత రోజుల్లో ప్రాణం పోసుకోవాలి, ఎవరు వద్దన్నట్లేదు, కానీ అది సరైన పద్ధతిలో జరగాలి. ముందు నదిలోని కాలుష్యాన్ని ఆపాలి, అంతేగాని సుందరీకరణ పేరుతో బడాబాబుల కోసం ఇది ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ లో మారిపోకూడదు. పేదవాళ్ళ ఇళ్లను కూలగొట్టి ఆ కన్నీళ్ల మధ్య పార్కులు కడితే అది డెవలప్మెంట్ అనిపించుకోదు కదా.